వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కాకినాడ జిల్లాలో దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. కాకినాడ ముత్తా శశిధర్ ఫ్లైఓవర్ సమీపంలో ఉన్నటువంటి చీడిగ పొరల ఆ సమీపంలో అయితే అక్కడ ఆ పార్కు సమీపంలోనే అతి దారుణంగా అలాగే ఒక యువకుడిని అయితే పరిస్థితి ప్రధానంగా ఉంది. అక్కడ అయితే ఈ రోజు అలాగే కుటుంబ సభ్యులు ఎవరు కూడా తను రాత్రి నుంచి కూడా ఇంటికి రాలేదని కూడా చూసుకున్న నేపథ్యంలోనే అలాగే అక్కడ అయితే ఎవరైతే ఈ యువకుడు 16 శామ్యూల్ రాజు అనే 16 సంవత్సరాల మైనర్ బాలుడు అదే అతి దారుణంగా అతను కొట్టి చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక అమ్మాయి విషయంలో తలెత్తినటువంటి వివాదం పాత కక్షల నేపథ్యంలోనే ఈ వివాదం అంటే ఈ యొక్క ఈ విధంగా జరగడానికి గల ప్రధాన కారణం కూడా ప్రస్తుతం అయితే భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు అయితే ప్రస్తుతం శామ్యూల్ రాజు అయితే 16 సంవత్సరాల మధ్యలో ఉంటుంది వయసు. అతనైతే మొబైల్ షాప్లో కూడా పనిచేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే అతనైతే ప్రస్తుతం ఏదైతే ఇంద్రపాలెం లోకల్ సమీపంలోనే అక్కడైతే నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడే ఒక మొబైల్ షాప్లో కూడా పనిచేస్తున్నారు. అతనైతే రాత్రి సమయంలో తన స్నేహితులు పిలుస్తున్నారని చెప్పి ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులకు చెప్పారు. ఆ నేపథ్యంలో వెళ్ళి తిరిగి రాకపోవడంతో రాత్రి నుంచి కూడా ఎదురు చూశారు. ఇదే విషయం అందరూ కూడా ఎంక్వైరీ చేసిన నేపథ్యంలోనే అక్కడ మొత్తం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి గుర్తుపట్టలేని విధంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే తనైతే కాళ్ళకు తాళ్ళు కట్టి కాళ్ళకు చేతులకి అక్కడ ఉన్నటువంటి ఏదైతే రాళ్లతో ముఖంపై బలంగా మోది అంతేకాకుండా బ్లేడ్తో కూడా కోసి ఉన్నట్టుగా ఉన్నాయి. అక్కడ కూడా ప్రాంతంలో అలాగే కూడా ఉన్నట్టుగా కూడా అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ యొక్క ఏదైతే డ్రైనేజ్లోనే పడేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే సంఘటన స్థలానికి అయితే చేరుకుని ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ప్రస్తుతం కాకినాడ 2 టౌన్ పోలీసులు అయితే సంఘటన స్థలానికి చేరుకుని మొత్తం ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసి ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్ చేతికి తరలించారు పోస్ట్ మార్టం నిమిత్తం. అయితే సమీపంలో కొంతమంది యువకులను అయితే అనుమానిస్తున్నారు. ఆ యువకులే ఈ ఘటనకు గల ప్రధాన కారణం కూడా భావిస్తున్నారు. యువకులు కూడా గతంలో వివాదం జరిగినలోనే ఈ విధంగా కక్ష పెట్టుకుని వాళ్ళ ఈ విధంగా ఉంటారని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఉన్నారు. అలాగే తల్లి చెల్లి అందరూ కూడా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. అలాగే బాధితులు ఇక్కడ ఏదైతే 2 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఉండి వాళ్ళంతా కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. తల్లి ఉందో మాట్లాడదాం. అమ్మ చెప్పమ్మా, మీ ఏ విధంగా జరిగింది అనుకుంటున్నారు? మీ అబ్బాయి పేరు ఏం పేరు? నా కొడుకు శామ్యూల్ రాజు అండి. నా కొడుకు సెల్ షాప్ లో చేస్తున్నాడండి. చదువు ఆపేశాడమ్మా. జట్లు పడుతున్నాడు అని చెప్పేసి అమ్మ జట్లు పడుతున్నాడు, మా అబ్బాయిని కొంచెం మీ సెల్ షాప్లో వర్క్ నేర్పించు బాబు, అక్కడ కొంచెం నీ భయం చెప్పమ్మా, నా భయం రావట్లేదు అనేసి అంటే ఆ కుర్రోడి దగ్గరికి వెళ్ళాక నా కొడుకు మారాడమ్మా. సెల్ షాప్లో చక్కగా పని చేసుకుంటున్నాడు. ఆడ పని ఆడ చేసుకుంటుంటే ఈ ఎదవలెవలో ఫోన్ చేసి రమ్మని చెప్పి తీసుకెళ్ళి ఏం చేశారో నాకు తెలియట్లేదు బాబోయ్. అది శ్రీన్ అన్నవాడు, ఏం పేరు అభి అన్నవాడు, ఆ ఇద్దరు గొలుగోడు ముందు అభి అన్నవాడు అయితే ఆడికి ఈడికి ముందే గొడవలు ఉంటాయటమ్మో నాకు తెలీదు. అప్పుడు అన్నాడు, నేను నా కొడుకు గురించి వెళ్తే నా కొడుకు నువ్వెందుకు తీసుకెళ్ళావని అడిగితే నీ కొడుకుని నేనే తీసుకొచ్చాను, నీ కొడుకు ఎక్కడికో పోతానని చెప్పి నేను ఓర్మియ్యి నువ్వే కదా తీసుకెళ్ళిపోయావు, ఇంకెవడు తీసుకెళ్ళాడని అంటావేట్రా అని చెప్పి నేను గట్టిగా మాట్లాడితే నన్నే ఇలాగంటావా, చూడు నేను నీ కొడుకుని తీసుకెళ్ళి నీ కొడుకు జోబీలో నేనే నీ కొడుకు చూడని అడిగాడు అమ్మ. గొలుగడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుందండి గాంధీనగర్లోనే. ఆ గొలుగడికి అన్నాడు ఆడే తీసుకెళ్ళాడంటండి. ఎక్కడ ఉండేవారు? మీ స్వస్థలం ఎక్కడ? మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? వాళ్ళది ఎక్కడ? మన పిల్లల్ని పోషించుకోవడానికి నేను ఇంద్రపాలెం వచ్చేసానండి. గాంధీనగర్ లో ఉండేవాళ్ళు. గాంధీనగర్ లో నుంచి మళ్ళీ ఇంద్రపాలెం వెళ్ళిపోయాం.
ఇంద్రపాలు మళ్ళీపోయాక అక్కడ చెట్లు పెట్టేసి ఎలాగో మరి ఎలా జరిగిందో నాకు తెలియదండి. రాత్రి 11:30 ఫోన్ చేస్తే అమ్మ వచ్చేస్తున్నానమ్మా అన్నాడు. మరి నీకు టిఫిన్ కావాలా అన్నం కావాలా అని అడిగితే నేను వచ్చేస్తున్నాను కదా నీకెందుకు నేను వస్తున్నాను చెప్తాను కదా అనేసి అన్నాడు. అంతే. మళ్ళీ ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఫోన్ చేస్తే ఫోన్ ఇచ్చాము. ఎప్పుడు ఒక్కొక్కసారి అలా చేస్తాడు కదా వచ్చేస్తాడు కదా అనుకున్నానే కానీ ఇంత జరిగిందో నాకు తెలియదు బాబు. ఎంత జరిగిందో నాకు తెలియదు బాబు. మీ అబ్బాయి ఎలా జరిగిందని ఎప్పుడు పొద్దున్న చెప్తున్నారండి నా కొడుక్కి వేసేసి ఆ టాబ్లెట్ ద్వారాగానే చేశారని చెప్తున్నారు బాబు. నా కొడుకు ఏ టాబ్లెట్ ఇచ్చారు నాకు తెలియట్లేదు బాబు. అయిపు లేకుండా చేసేసారండి బాబు. మీరు ఎవరైతే అనుమానిస్తున్నారో అభిరామ్ అలాగే శ్రీనివాస్ వాళ్ళు ఇల్లు ఎక్కడమ్మా? ఒకటిదైతే సాంబూత్ నగరం అండి, ఒకటిదైతే ఇంద్రపాలెంలోనే. అసలు ఈడికి ఆడికి అసలు ఏజ్ కరెక్టే కాదు నా కొడుకు. ఆ శ్రీనన్న వాడికి ఆ గొలుగడు ఏం చేశాడో నాకు తెలియట్లేదమ్మా. నా కొడుకు తెలియని కొడుకమ్మా, చిన్న పిల్లాడు. స్నేహితులైన వాళ్ళు మామూలుగా ఉన్న వాళ్ళ వేరే విషయం ఈ శ్రీనన్న వాడు ఎలా పరిచయం అయ్యాడో నాకు తెలియదు బాబు. ఆ గొలుగోడు చీటికి మాటికి మా ఇంటికాడ నుంచి బెల్ల కొట్టుకుంటా వెళ్ళిపోడు వచ్చేవాడు. ఆడెలా పరిచయం అయ్యాడో నాకు తెలియదు అసలు. అయ్యాడేమో ఇంక రాను అన్నాడంటమ్మా. ఆడితో జట్లేదు నాకు స్నేహమేంటి మా అమ్మ తడుతుందని చెప్పి ఆడితో జట్టు కట్ చేసేసాడంట. ఆడే ఏ జోడితో ఫ్రెండ్షిప్ కాకుండా అలాంటి వాడితో ఫ్రెండ్షిప్ ఏంట్రా అని నేను అడిగానండి. అడిగినందుకు అమ్మా నేను మానేస్తానమ్మా నీ మాటకు మానేస్తానని చెప్పి ఆడితో చెట్టు మానేశాడు. ఎందుకురా అంటే ఎందుకు గతంలో అమ్మాయి విషయంలో ఏదో గొడవ జరిగిందని అంటున్నారు, ఎంతవరకు వాస్తవం అమ్మా? ఆ విషయం అయితే నాకైతే తెలియదు సార్. ఏ గొడవ ఏందో నాకైతే తెలియదు. ఆ పిల్ల అమ్మాయిలు కూడా ఆడి ఎంత వయసు సార్? 16వ సంవత్సరం సార్. ఆడికి ఏంటి సార్ అసలు 16 సంవత్సరాలు పిల్లోడు సార్. ఆడి నా పిల్లోడి మీద ఇలా పెట్టి ఇలా చెప్తున్నారు సార్, లేని అన్ని చెప్తున్నారు సార్. పోలీసులు ఏమన్నారు మరి? పోలీస్ స్టేషన్కి వచ్చారు, ఏమంటున్నారు? పోలీసులు రేపిస్తానంటున్నారండి పిల్లోడిని. ఎఫ్ఐఆర్ చేస్తానని చెప్పారు. ఏమన్నారు అంటే మీరు ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఏం కోరుతున్నారు? వస్తుందని చెప్పారు. మరి మీ అందరూ కూడా ఏం కోరుతున్నారు? మీ ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు? ఇలాగ జరగటం చాలా ఘోరం అండి. అది కూడా మా ఫ్యామిలీలో చాలా బాధాకరమైన విషయం. మీరేమవుతారు? అతను చిన్న అవుతుంది. రోజు మాట్లాడుతుంటాడు నీతో? మాకు సంబంధం లేదండి అసలు. ఆ అబ్బాయిలు ఎవరో నా ముఖం తెలియదు, నా ముఖం చూడలేదు. పండుగ నాకు కొడుకు అవుతాడండి, నేను చిన్నాన్న అవుతాను అంతే సార్. కఠినమైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారు సార్, సంతకం పెట్టకుండామన్నారు. చెప్పమ్మా అన్నీ ఏం జరిగింది అనుకుంటున్నారు? ఎలా జరిగింది? వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉండేవారు అంతే? ఏం జరిగింది అనుకుంటున్నారు అసలు? ఎలా ఎప్పుడు మీతో ఫోన్ చేశారు చివరిసారిగా? నిన్న నైట్ 11:15 అట్లా ఫోన్ చేశారు అంకుల్. మేము ఫోన్ చేసాము. ఫోన్ చేస్తే వస్తున్నానమ్మా దగ్గరలో ఉన్నాను ఇంటికి అనేసి అన్నారు. తర్వాత ఇంక ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్. పొద్దున్నకి ఇలా తెలిసింది, ఇలా అయింది మీ అబ్బాయికి, త్వరగా రండి అనేసి అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చాము మేము. ఎవరు అనుమానిస్తున్నారు మీరు ఇప్పుడు? ఎవరు అనుకుంటున్నారు? అభి, శ్రీనివాస్. ఏంటి ఎందుకు పాత కక్షలు ఏంటి, గొడవలు ఏమైనా ఉన్నాయా? అంటే అవన్నీ ఒక అమ్మాయిని లవ్ చేశారు అంకుల్. అభి అన్న ఆ అమ్మాయిని వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసుకుంది అమ్మాయి. బట్ మనీ చేశాడు అనేసి అతను అనుకుంటున్నాడు. అదొకటి. నెక్స్ట్ శ్రీనివాస్ అన్న అతనికి అయితే మా వినాయక చవితి రోజు గొడవ అయింది. ఆ గొడవ నాకు తెలీదు. ఆ గొడవ ఏంటంటే వీళ్ళిద్దరు ఇలా కక్ష పెట్టుకుని చేశారు అనేసి మేము అనుకుంటున్నాం. అన్నయ్యకి అమ్మాయి ఏమవుతుంది? అమ్మాయి పెళ్లి అయిపోయిన అమ్మాయి ఏమవుతుంది? పెళ్లి అయిపోయింది అన్నారు కదా, 1 ఇయర్ సంవత్సరం. సిస్టర్ అవుతుందా? అక్క అవుతుందా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళి? అది నాకు తెలీదు, బట్ పెళ్ళి అయింది మాత్రం తెలుసు.
ఆ విధంగానే ఉందనుకో లేదా మరి ఇది తర్వాత అప్పుడప్పుడు గొడవలు జరగడం కానీ ఏమైనా జరగడం కానీ చేసారా? 4 సంవత్సరాల నుంచి ఇంకా ఏం లేవు అంకుల్. మొన్న మళ్ళీ 3 days నుంచి అతను కలిసాడు. కలిసి నిన్న నైట్ రమ్మని చెప్పి ఫోన్ మీద ఫోన్ చేశారంట. తీసుకుని వెళ్ళి ఇలా చేశారు. మీరు ఏం కోరుకుంటున్నావు అంటే ఈ విధంగా మీ అన్ని ఈ విధంగా ఏం చేయాలనుకుంటున్నాను? ఉరి శిక్ష చేయాలి నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఉరి శిక్ష. ఎలా ఉంది ఏం చేశారు అక్కడ చూస్తాను? అది నేను చెప్పలేను. అది ఎలా అంటే బీర్ చేసా రాయబడి చాలా దెబ్బలు కొట్టి చాలా దారుణంగా కొట్టినట్టు ఉన్నాయి దెబ్బలు. పేకైతే ఒక చోటే చాలా దారుణం. తాళ్ళు ఏం కట్టలేదు, నార్మల్గానే. ఇది పరిస్థితి. వీళ్ళంతా కూడా మృతదేహం అయితే గుర్తుపట్టని విధంగా కూడా చాలా చెదిరం చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదైనా ఈ యొక్క శామ్యూల్ రాజు అయితే ఆ మొబైల్ షాపులో పనిచేస్తాడు. 16 సంవత్సరాల ఆ మైనర్ బాలుడు. కేవలం అతనైతే ఈ విధంగా అది మొబైల్ షాప్లో పనిచేస్తున్న నేపథ్యంలో రాత్రి ఆ ఫ్రెండ్స్ పిలుస్తున్నారని చెప్పి వెళ్ళారు. ఆ ఫ్రెండ్స్ కూడా కొంతమంది పేర్లు కూడా అనుమానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో ఒక శ్రీనివాస్తో పాటు అలాగే మరొక యువకుడు ఎవరైతే ఉన్నారో ఆ యువకుడు కూడా అనుమానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ ఘటన అయితే ప్రస్తుతం కాకినాడలో అయితే సంచలనంగా మారింది. అలాగే ఈ వీళ్ళు అయితే ప్రధానంగా మొత్తం చూసుకుంటే అందులో 2 యువకులను అయితే అనుమానిస్తున్నారు. అది ప్రధానంగా అయితే కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అలాగే ప్రధానంగా రాత్రి సమయంలో తన స్నేహితులు ఫోన్ చేసి తీసుకుని వెళ్ళారని కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్పుకొస్తున్నారు. అలాగే అందులో ముఖ్యంగా అభివర్ధన్తో పాటు అలాగే శ్రీనివాస్ అనే యువకులతో గతంలో గొడవ అయింది, వాళ్లే ఈ విధంగా చేశారనేది కూడా కుటుంబ సభ్యులు అయితే ఆరోపణ. మరో పక్కన ఇప్పుడైతే అది అంటే ఒక అమ్మాయి విషయంలో వివాదం అయితే తలెత్తినట్టుగాను అలాగే గతంలో తనకైతే ఇప్పుడు ఎవరైతే ఆ శామ్యూల్ రాజుకి అయితే ఆ అమ్మాయి ఆ సోదరి వరుస అవుతుంది. అలాగే తానే ఇంకొకరికైతే కావాలని పెళ్లి చేసేసి దాంట్లో ఇతని మీద అనుమానం పెట్టుకుని ఎవరైతే ఉన్నటువంటి అభిరామ్ అనే వ్యక్తి ఈ విధంగా శ్రీనివాస్తో కలిసి ఈ విధంగా చేసుకుంటారని. అలాగే వినాయక చవితి సమయంలో కూడా ఒక గొడవ కూడా జరిగింది. శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా గొడవ జరిగింది. ఈ గొడవల నేపథ్యంలోనే ఇద్దరు కలిసి ఈ విధంగా అని కూడా వీళ్ళంతా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఈ యొక్క 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర వీళ్ళంతా కూడా ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఓ పక్క కనబడుతుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఎవరిదైతే ఆ యొక్క శామ్యూల్ రాజు సంబంధించిన మృతదేహం అయితే ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం కూడా తరలించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది చెప్పాలి. ఏదేమైనా ఈ ఘటనపై అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసి కాకినాడ 2 టౌన్ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV కాకినాడ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.